హాయ్ ఫ్రెండ్స్, శ్రీదేవి ఏ టు జెడ్ ఛానల్కి స్వాగతం. ఫాదర్స్ డే, ఫాదర్స్ అందరికీ కూడా ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. నేను రాసిన కవిత పేరు నా నాన్న రుణం తీర్చుకుంటా. నాన్న, నేను అనుకున్న ప్రేమించడంలో నువ్వు సున్నా. నాన్న, నేను అనుకున్నా ప్రేమించడంలో నువ్వు సున్నా. కానీ ఇప్పుడు తెలుసుకున్నా, ప్రేమించగలరా అసలు వేరెవరైనా నన్ను నీకన్నా. నవమాసాలు తన గర్భంలో ఎవరినైనా మోసేది అమ్మే అయినా, తండ్రే కదా బీజమయ్యేటి ఆధారం ఏ పిండానికైనా. భూమి మీద పడ్డనాటి నుండి కంటి రెప్పలా కాపాడావు, వేలు పట్టి నడిపించి నడకను నేర్పావు, నా నడతను దిద్దావు. నన్ను క్రమశిక్షణలో పెట్టుటకు కసిరిన నీ కసురులో కఠినత్వమునే చూశాను, కానీ నా భవిష్యత్తు పైన నీ ఆలోచన అది అని కానలేకపోయాను. ఫలితంగా నీ ఆలింగనంలో నీ గుండె స్పర్శ మోటుగా స్పృశించింది, కానీ ఆ గుండె వెనక దాగిన హృదయంలో నిండి ఉన్న ప్రేమ నన్ను స్పర్శించలేకపోయింది. కానీ నీ గురించి నిజం తెలిసిన సమయాన అనిపిస్తుంది, నీ వ్యక్తిత్వపు గొప్పతనం ముందు చిన్నదైపోదా ఎవరెస్ట్ శిఖరము. నీ అనురాగపు లోతు ముందు సరి రాగలదా పసిఫిక్ మహాసముద్రము. బాధ్యతలను చేతబట్టి భరోసాల బాటను బట్టి నన్ను ఎంతో ఎత్తున నిలపాలనే కంకణం కట్టుకొని, దానిని సాధించే సాధనలో ఆకలి మరిచి ఎదురను విడిచి కష్టించావు. అంత చేసినా ప్రతిఫలం అన్నది ఆశించకుండానే చేశావు. పితృదేవోభవ అన్న పదానికి అర్థమై నిలిచావు. నాన్న, కొడుకుగా నీకేమీ చేయలేకపోయినా, నా నుండి నువ్వేమీ ఆశించకపోయినా, నీ వృద్ధాప్యంలో నీకు నాన్నగా మారి నా నాన్న రుణం తీర్చుకుంటా. నాన్న, కొడుకుగా నీకేమీ చేయలేకపోయినా, నా నుండి నువ్వేమీ ఆశించకపోయినా, నీ వృద్ధాప్యంలో నీకు నాన్నగా మారి నా నాన్న రుణం తీర్చుకుంటా. థ్యాంక్ యూ.